షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. హలో హలో ప్రసాద్ గారు, నేను మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నా, రెడ్మల్ కుమార్ని, వెమలాపురం. సార్, నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ అందరూ? అంతా బాగున్నాను సార్. ఇక్కడ మంది ఒకటి శ్రీ సత్యనారాయణ గ్రాండెడ్ ఫంక్షన్ మందేనా అది? అవును సార్, మందండి. మంది ట్రేడింగ్ లైసెన్స్ అంటే ఇన్వాల్వ్ చేసుకోలేదంట, ఏమైంది ఇది? ఏదండి ట్రేడింగ్ లైసెన్స్? రైడింగ్ లైసెన్స్ అన్నది మనల్ని ఏం అడగలేదు సార్. అది మీ మీద ఫైన్ అయింది, అడగడం కాదు, మనం కట్టుకోవాలి కదా, ఎవరెవరు కట్టుకోవాలి కదా ప్రసాద్ గారు. అది అలా ఐడియా లేదు సార్. అది ఇక్కడ సిఓ మేడం గారు నాకు నోటీస్ పంపించారు, కేఎంఆర్ వెయిటింగ్ ఈవినింగ్స్ కట్టుకున్నారు ఉదయగిరి. మీకు ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదు సార్. అందరూ కట్టుకున్నారు. ఎవరు చెప్పలేదు సార్ మాకు. ఇక్కడ మీ మీద ఫైన్ ఏమని ఆర్డర్ ఇచ్చారు, 19,000 ఫైన్ ఇవ్వమని. ఎవరు చెప్పకపోవడం ఏంటి? మీరు ఎవరెవరు కట్టుకోవాలి కదా, ఏమైంది? రీజన్ మాకు తెలియదు సార్. మాకు తెలియదు సార్. అది తెలిస్తే అలా ఏది మాకు పెండింగ్ ఉండదు సార్. ఇక్కడ నేను అనేది అది కాదు ప్రసాద్ గారు, ఓకేనా? నేను ఎప్పుడైనా కాల్ చేస్తాను, నాకేం పని చెప్పండి. ఇక్కడ సిఓ మేడం గారు నాకు పంపించారు, ఇక్కడ 2,000 ఒక్కందే కట్టుకోవాలి, 2,000 ఒక్కందే ఇంపార్టెంట్ కాదు, ఓకేనా? ఇక్కడ వెడ్డింగ్ అనేది ఏదైనా జరగడానికి జరిగితే ఇన్సూరెన్స్ ఉంటుంది అన్నమాట, అన్ని మన టైల్ ఉండదు, ఓకేనా? ఓకే, ఇప్పుడు మేము ఎలా అప్లై చేయాలి చెప్పండి. కింద లైసెన్స్ తీసుకోవాలి. మీరు ఎందుకు అలా చేసుకున్నా ప్రసాద్ గారు? మీరు నేను ఫైన్ వేద్దామనుకున్నా. నేను ఉండండమ్మా, ఒకసారి ప్రసాద్ గారు నేను కనుక్కుంటాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. అతను తెలుసో తెలియదో ఒకసారి నేను కాల్ చేయాలి కదా, మీరు ఫైన్ వేయకండి, నేను కాల్ బ్యాక్ చేస్తున్నా మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడ అమౌంట్ ఇంపార్టెంట్ కాదు ప్రసాద్ గారు, ఓకేనా? మనం ఎవరైతే తీసుకోవాలి, ఎవరైతే జనవరి 31 2,000 ఇన్వాల్వ్ చేసుకోవాలి మన ఫంక్షన్ హాల్ మీద. ఓకే, నేను డిమాండ్ నోటీస్ గారు పంపించాను. అక్కడ ఎవరు మేనేజరు? మీరేనా? అక్కడ మా కజిన్ ఉంటారు సార్ అక్కడ. అతనికి చెప్పలేదా మీకన్నా? అసలు ఏం మనిషి అతను? చెప్పలేదు సార్ మాకేమని. సార్ ఎలా అప్లై చేయాలో సార్ చెప్తే నేను చేంజ్ చేస్తాను సార్. నేను ఒకసారి నాకు వాట్సాప్ లో ఆయన పెట్టాను, ఇంకా నేను సిఓ గారి మేడం చెప్తాను. ఒకసారి నెక్స్ట్ టైం ఇలా చేసుకోకండి. అలాగే సార్, అలాగే సార్, అలాగే సార్. మనం తెలిసిన చేపిస్తుండే ఏంటంటే ఇప్పుడు ఒకరి మొక్కలు చూసుకోవాలని. ఇఫ్ యూ డోంట్ మైండ్ అండర్స్టాండ్. ఇది కాదు, ఇంకొక అన్ని పెండింగ్ ఉన్నాయి, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీరు తీసుకోకండి. అతను నేను డిమాండ్ నోటీస్ పంపించిన, మీకు సంప్రదిస్తారో లేదో నాకు తెలియదు. అసలు ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి కదండి. అవునండి, అవునండి, మాట్లాడతాను సార్. అది ఇక్కడ నెక్స్ట్ టైం రానికండి, నాకేం పని ఈ టైం కాల్ చేయాలని. ఒకసారి నమ్మని ఫైన్ అయ్యేలాగా కాదు, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ప్రతిభ అకాడమీ అది అమలాపురం ఇది అట్నే ఉంది, అన్ని పెండింగే పెట్టుకున్నారు మొత్తం ఇక్కడ అన్ని. ఓకే సార్, నేను మాట్లాడతాను సార్. ఆయన పెట్టండి ఇమ్మీడియట్ గా ప్రసాద్ గారు, ఓకేనా? మీరు దీనికి కట్టుకోవాలి నా ముందర, ఓకేనా? మీరు ఏదైతే కట్టుకున్నారో అది ఫీడ్బ్యాక్ పెడతాను, ఎవరైతే ఇన్వాల్వ్ చేసుకోండి. అది 200, 300 పెనాల్టీ పడి ఉంటుంది, కట్టుకోండి ప్రసాద్. సరే సార్, సరే సార్, ఓకే సార్, నమస్తే. ఒకసారి నాకు ఆయన పెట్టండి, నాకు వాట్సాప్. ఓకే సార్, ఓకే, ఇప్పుడే పెడతాను. మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ ఈరోజు సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి శ్రీప్రసాద్ అనే టెంట్ వ్యాపారిని ఫోన్ ద్వారా సంప్రదించి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ఫీజు పేరిట కమిషనర్ గారి పేరును ప్రస్తావిస్తూ డబ్బు అడిగిన విషయం నా దృష్టికి రావడం జరిగింది. దీన్ని తక్షణమే గమనించి ఆ వ్యక్తికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయమని సూచించాను. నేనే స్వయంగా సిఐ గారితో మాట్లాడి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కేసును సైబర్ సెల్కి పంపించాలని కోరడం జరిగింది. అందువల్ల అమలాపురానికి చెందిన ప్రతి పౌరుడికి, వ్యాపారికి, వ్యాపార సంస్థలకు జాగ్రత్తగా ఉండాలని నా మనవి. ఇటువంటి మోసపూరిత ఫోన్ను లేదా డబ్బు డిమాండ్లు వస్తే వెంటనే మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించి ధృవీకరించుకోవాలని కోరడం జరుగుతుంది. లేకపోతే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా దీని మీద కంప్లైంట్ ఇవ్వాలని కోరడం జరుగుతుంది. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరడం జరుగుతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.